ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా 5వ టెస్టు మ్యాచ్ ఓవల్ వేదికగా ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్లో రిషబ్ పంత్, బుమ్రా ఆడడంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంలో 4వ టెస్టు మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఓవల్ టెస్టు కోసం భారత జట్టు బౌలర్లు అందరూ పూర్తిగా ఫిట్ ఉన్నారని గౌతమ్ గంభీర్ చెప్పారు. అయితే 5వ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు. అయితే బుమ్రా 5వ టెస్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్లో 2-1 తేడాతో భారత జట్టు వెనుకబడి ఉంది. సిరీస్ను సమం చేయాలంటే 5వ టెస్టులో భారత జట్టు విజయం సాధించాలి. దీంతో బుమ్రా 5వ టెస్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు బుమ్రా ఈ సిరీస్లో 3 మ్యాచ్లే ఆడతాడని భారత జట్టు మేనేజ్మెంట్ చెప్పింది. ప్రస్తుతం బుమ్రా 5వ టెస్టు ఆడే అవకాశాన్ని గంభీర్ తోసిపుచ్చలేదు. ఇదిలా ఉంటే గిల్ కెప్టెన్సీపై గౌతమ్ గంభీర్ కీలక కామెంట్ చేశారు. టెస్ట్ కెప్టెన్సీ విషయంలో గిల్ విఫలమయ్యాడని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు గంభీర్ ముందు ప్రస్తావించారు. గిల్ ప్రతిభపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదన్నారు. సందేహాలు ఉన్నవారికి క్రికెట్ మాట్లాడడం మాత్రమే తెలుసని, దానిని అర్థం చేసుకోలేరంటూ కౌంటర్ ఇచ్చాడు. కొంతమంది అంతర్జాతీయ క్రికెట్లో రాణించడానికి సమయం తీసుకుంటారని, ఈ పర్యటనలో గిల్ నిర్ణయాలను ఎక్కడా తప్పుపట్టాల్సిన పని లేదన్నారు. ముఖ్యంగా గిల్ క్రీజులోకి వచ్చినప్పుడు అతను కెప్టెన్సీ భారంతో ఒత్తిడికి గురైనట్లు ఎక్కడా కనిపించలేదని కితాబిచ్చాడు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ను గంభీర్ ప్రశంసలతో ముంచెత్తాడు. కాలికి గాయంతోనే పంత్ బ్యాటింగ్ చేశాడని, అతన్ని ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. రాబోయే తరాలు ఇలాంటి ఇన్నింగ్స్ల గురించి చర్చించుకుంటాయన్నాడు. పంత్ ఇప్పటికే సిరీస్ నుంచి తప్పుకున్నట్లు గంభీర్ ప్రకటించారు.